Hi viewers, welcome to Tvs Tree Technologies. ఈ వీడియోలో మనం ఆపరేటర్స్ మరియు ఆర్డర్ బై క్లాస్ అంటే ఏందో చూద్దాము. మనకు ఆపరేటర్స్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అందులో వచ్చేసి అండ్, ఆర్, నాట్, బిట్వీన్ అని మెయిన్గా SQL లో మనం యూజ్ చేస్తాము. సో అవేంటో వాటిని ఎలా మనము యూజ్ చేయాలో ఈ సెక్షన్లో అయితే డిస్కస్ చేద్దాము. ప్రీవియస్ సెక్షన్ అయితే మనము టోటల్గా SQL స్టేట్మెంట్స్ గురించి మనం డిస్కస్ చేసాం కదా. ఆ వీడియో కనుక మీరు మిస్ అయినట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా వెళ్ళి మీరు ఆ వీడియోస్ చూసేయండి. ఓకే, ఈ వీడియోలో అయితే మనం ఆపరేటర్స్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి అండ్ ఆపరేటర్. అండ్ వచ్చేసి దాని సింటాక్స్ వచ్చేసి ఎలా ఉంటుందంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ కండిషన్ 1 అండ్ కండిషన్ 2 కండిషన్ 3 ఇలా ఉంటుంది. అంటే కండిషన్ వేర్ కండిషన్ యూజ్ చేసుకొని మనము అండ్ అనేది బేస్ అయి ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చేసి మనం ఇలా ఇచ్చాము అంటే ఒక స్టూడెంట్ మార్క్స్ అనే టేబుల్ ఒకటి క్రియేట్ చేసి పెట్టాము. ఓకే, అందులో సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3 అని 3 ఉన్నాయి. ఇందులో వచ్చేసి మనము ఈ అండ్ యూజ్ చేసుకొని ఆ వాల్యూస్ అనేది మనం డిస్ప్లే చేద్దాము. అండ్ ఏం చేస్తుందంటే ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ 1 = 20 అండ్ సబ్జెక్ట్ 2 = 30 అని ఉంది కదా. ఈ టూ అనేది సాటిస్ఫికేషన్ అయితేనే ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది, లేదంటే ఆ వాల్యూ అనేది ప్రింట్ అనేది అవ్వదు. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ 1 = 20 అండ్ సబ్జెక్ట్ 2 = 30 అని ఇచ్చాం కదా. ఆ రెండు ఆ టేబుల్లో ఇచ్చిన కండిషన్ వైజ్ ఉంటేనే అది డిస్ప్లే అవుతుంది, లేదంటే అవ్వదు. చూడండి కావాలంటే, చూసారా, సబ్జెక్ట్ 1 అనేది 20 అనేది ఎక్కడుంది, ఇక్కడ ఉందా, అండ్ సబ్జెక్ట్ 30 ఇక్కడ ఉందా, అంటే ఇది ఫస్ట్ దానికి సంబంధించింది. సో ఆ వాల్యూ అనేది ఇక్కడ ప్రింట్ కావడం జరిగింది. చూడండి, ఇది అండ్ స్టేట్మెంట్ సంబంధించింది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్ అనేది ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన కండిషన్ అది అంటే ఈ సబ్జెక్ట్ 2 = 40 అండ్ సబ్జెక్ట్ 3 = 40 అని ఉంది కదా. ఈ రెండిట్లో ఏదో ఒక్కటి సాటిస్ఫికేషన్ అయినా కానీ ప్రింట్ కావడం జరుగుతుంది. అండ్ వచ్చేసి అలా కదా, రెండు సాటిస్ఫికేషన్ అవుతేనే ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఆర్కి అండ్కి ఉండే డిఫరెన్స్ అది. చూసారా, మనకి ఇక్కడ 2 వాల్యూస్ అనేది డిస్ప్లే కావడం జరిగింది. అంటే సబ్జెక్ట్ 2 అనేది ఇక్కడ 40 ఉంది, ఇక్కడ సబ్జెక్ట్ 3 కూడా ఇక్కడ 40 ఉంది కదా. సో 1, 3 అనే రోస్ ఇక్కడ ప్రింట్ కావడం జరిగింది. ఓకే, నాట్ ఏం చేస్తుందంటే మనం ఇక్కడ నాట్ అని యూజ్ చేసామంటే వేర్ నాట్ సబ్జెక్ట్ = 40 అని ఇచ్చాం కదా. 40 కాకుండా మిగతా అవన్నీ ఉంటాయి కదా, అవి డిస్ప్లే కావడం అనేది జరుగుతుంది. ఓకే, అది నాట్ కండిషన్ సంబంధించింది. చూసారా, 40 కాకుండా మిగతా ఉండే వాల్యూస్ సబ్జెక్టులో అవి డిస్ప్లే కావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ బిట్వీన్ ఏం చేస్తుంది, ఈ వాల్యూస్ నుంచి మనకి ఈ వాల్యూస్ వరకు కావాలి అని మనం ఎప్పుడైతే క్వెరీ అనుకుంటాం అలాంటి టైంలో మనం బిట్వీన్ ఆపరేటర్ అని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ క్వెరీ చూడండి ఒకసారి. చూసా, మనం ఏమి ఇచ్చాము, సబ్జెక్ట్ 2 అనేది 10 మరియు 30 మధ్యలో ఉండాలని ఇచ్చాము. అంటే 10, 30 మధ్యలో ఉండే వాల్యూస్ ఏంది, 25, 30 కదా, అప్ టు 30. సో ఆ రెండు వాల్యూస్ అనేది డిస్ప్లే కావడం జరిగింది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఆర్డర్ బై క్లాస్ ఏం చేస్తుందంటే మనకి వాల్యూస్ అనేది అసెండింగ్ ఆర్డర్లో కావాలా, డిసెండింగ్ ఆర్డర్లో కావాలా అనేది మనం ఆ క్వెరీ అలా యూజ్ చేసి మనం డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాను, స్టూడెంట్ మార్క్స్ అనేది అసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ చేయమని చెప్తాను ఇక్కడ. అంటే ASC కీవర్డ్ యూజ్ చేసాను ఇక్కడ. ఓకే, ఇది చూడండి ఒకసారి. చూసారా, మనకు వాల్యూస్ సబ్జెక్ట్ 1 బేస్ చేసుకొని ఇవన్నీ అసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ కావడం జరిగింది. అంటే అసెండింగ్ అంటే ఏంది, తక్కువ నుంచి ఎక్కువ కదా. సో అలా ప్రింట్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వాల్యూస్ అనేది డిసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ చేయమని చెప్తున్నాను. ఓకే, డిసెండింగ్ అంటే ఎక్కువ నుంచి తక్కువ కదా. సో చూసారా, సబ్జెక్ట్ 1 అనేది డిసెండింగ్ ఆర్డర్లో మనకు ప్రింట్ కావడం జరిగింది. ఆ వాల్యూస్ బేస్ చేసుకుని రిమైనింగ్ కూడా అలానే ప్రింట్ కావడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆపరేటర్స్ మరియు ఆర్డర్ బై క్లాస్ సంబంధించిన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.